మా డిమాండ్లు ఆటో యూనియన్ వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నాము, మేము అడగనే లేదు. మీరే గవర్నమెంట్ వాళ్ళే ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని చెప్పారు. మరి ఇచ్చడం అమలు చేసడం లేదు. 2.5 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ చాలా మంది ఈ గిరాకులు లేక ఓలా ఊబర్లు టూ వీలర్ల వల్ల మేము లాస్ అయిపోయినాము. డిస్టిక్ బండ్లు ఆటోలు బయట జిల్లాల నుంచి వచ్చి సిటీలో నడుపుకుంటున్నారు. మేము వాళ్ళు గొడవ పడుతున్నాము. మాకు ఉపాధి లేకుండా అవుతుంది. లాస్ట్ చనిపోయిన వాళ్ళు 8 మంది చనిపోయారు. వాళ్ళ కోసం వాళ్ళకు ఏం ఉపాధి కల్పించలేదు, వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు. బతుకున్న వాళ్ళం కూడా కిడ్నీలు అమ్ముకొని బతకాల్సి వస్తుంది లాస్ట్ ఆటో డ్రైవర్లు మేము ఉపాధి లేక. పొన్నం ప్రభాకర్ గతంలో చెప్పిండు కదా, ఇస్తాం డబ్బులు ఇస్తాం ఆటో కార్మికులకు అని. ఇస్తామన్నారు. అన్ని 420 హామీలు డూప్లికేట్ మాటలు చెప్తున్నాడు. మినిస్టర్ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. మామూలుగానేమో రోడ్ల మీద వారేశారు. లాస్ట్కు మేము భార్య పిల్లలు పోషించుకోవాలంటే కిడ్నీలు అమ్ముకొని బతికే పరిస్థితి వచ్చింది మాకు. ఇవన్నీ వాళ్ళు చూస్తలేరా? రోడ్ల మీద తిరుగుతలేరా? ఈ ఫ్రీ బస్ వల్ల తెలంగాణలో ఆడోళ్ళు పైసలు మిగులుతున్నాయి వాళ్ళకి అని చెప్తుంది ప్రభుత్వం. ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళకేం లేదు. మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారు. బిచారం చేయకుండా చాలదు. రాష్ట్రం దేశం అప్రపాలు అయింది. వాళ్ళని బిచారం చేయకుండా చాలదు. ఇంకో 2.5 సంవత్సరాల లోపల వీళ్ళు జీపోయే లోపల. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ అంటే, ఇప్పుడు బస్సులలో పోతారు కదా ఆడోళ్ళు, ఆ పైసలు ఈ వంట సామానుకో దానికో వస్తాయి, ఆ డబ్బులు మిగులుతున్నాయి కదా, మంచిదే కదా అంటున్నారు. మరి ఏం సంక్షేమం సృష్టించమను, సంపద సృష్టించమను, సంక్షేమాలు ఏమను ఎవరొద్దు అన్నాడు. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఏమను. మేము కూడా మనుషులమే కదా, సమాజంలో మేము కూడా ఓట్లేసి గెలిపించినాం కదా ప్రభుత్వాన్ని. మంచి యువకుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము గెలిపించుకున్నాం ఓట్లేసి. మళ్ళీ మాకు ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టినాడు, సున్నం పెడుతున్నాడు. వేసిర్రా మీరు? కాంగ్రెస్కే ఓట్లు వేసినాం, కాంగ్రెస్కి వేసినాం, గెలిపించినాం కదా. మేమే కాకపోతే అందరూ వేయకపోతే ఆయన ఒక్కడే గెలిచిండా? ఇప్పుడు ప్రభుత్వం పదే చెప్తుంది డబ్బులు లేవు, అప్పుల పాలు ఉంది, అందుకే ఇస్తలేరేమో మరి మీకు. మళ్ళీ అప్పుల పాలు ఉన్నప్పుడు 420 హామీలు ఎవడేమన్నాడు? ఫ్రీ బస్సులు ఎవడు పెట్టమన్నాడు? ఉచిత విద్యుత్ ఎవడేమన్నాడు? వైద్య విద్య మంచినీళ్ళు ఉపాధి కల్పించమను. ఇవాళ ఎవరు చేయమన్నారు? తెలదా? వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడు తెలదా? వైద్యం విద్యపై పెట్టాలంటున్నారా? విద్యం పెట్టమను. వైద్యం ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. విద్య ఉంటే విజ్ఞానం వస్తుంది, సమాజంలో బతుకుతాడు. ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి వచ్చినావు, ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? ప్రభుత్వము మాకు ఉపాధి కల్పించాలా, సంక్షేమ బోర్డు పెట్టాలి, ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి, మాకు మీటర్ ఛార్జీలు పెంచాలి. 14 సంవత్సరాలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు పెన్షన్ లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు, అవి ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. మేము ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఉధృతం చేస్తాం ఉద్యమం, ఇచ్చేదే లేదు. ఇంకా చేస్తాం.